అత్యంత వైభవపేతంగా జరిగింది. ఇక తదుపరి శ్రీ ప్రదర్శన చేయాలి ఆల్ ఓవర్ ఇండియా అని కోరుకుంటూ ప్లీజ్ కంటిన్యూ డాన్సింగ్. థ్యాంక్ యూ ఫర్ పర్ఫార్మింగ్ ఇన్ భరత్. పేరు గట్టిగా. నా పేరు సాన్వి. ఓకే. నా సర్ నేమ్ శర్వన్ సార్. ఓకే. ఏ పాట మీద మీరు పర్ఫార్మెన్స్ చేశారు? మూషిక వాహన. ఎన్ని పాటల మీద డాన్స్ చేయడం జరిగింది? 3 songs. గుడ్, వెరీ గుడ్. అవి ఏవేవి చెప్పండి. మూషిక వాహన, మధ్యపూర్ణ, మళ్ళీ ఇక్కడ. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది ఇంత గొప్ప వేదిక మీద మీరు ఇంత అద్భుతంగా? ఓకే. మీ గురుగారి గురించి చెప్పండి. ఏ విధంగా మీకు ట్రైనింగ్ ఇస్తున్నారు, ఎలా సపోర్ట్ చేస్తున్నారు? చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా ట్రైనింగ్ ఇస్తారు, చాలా మంచిగా డాన్స్ నేర్పిస్తారు, ఇంకా మంచి గుడ్ హ్యాబిట్స్ అన్ని చేస్తారు. సూపర్. ఏ స్కూల్, ఏ క్లాస్ మీరు? 4th, 5th క్లాస్. అచ్చా. స్కూల్లో కూడా ఏమైనా మెడల్స్ వచ్చాయి, ఏమైనా అవార్డ్స్ వచ్చాయి? అచ్చా. స్కూల్లో ఏమేమి చేశారు మీరు పర్ఫార్మెన్స్? ఏమైనా స్పోర్ట్స్ ఏమైనా? నార్మల్గా ఫోక్ డాన్స్. వెరీ గుడ్. మిషన్ ఇది మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? టీచర్ అవ్వాలనుకుంటా. టీచర్ అవ్వలేకపోతే ఒకవేళ డాన్స్. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్. గుడ్. రవీంద్ర భారతిలో చేయడమే చాలా గ్రేట్ సార్. ఎస్ ఎస్. అది కూడా వాళ్ళ డాన్స్ టీచర్ శ్రీ గురు శర్వణ్ గారు చెప్పడం కూడా వారి చేతుల మీద కూడా తీసుకోవడం చాలా ఆనందంగా. ఓకే. గుడ్. చెప్పండి మీ పేరు, మీ గురుగారి పేరు? నా పేరు అక్షర. ఓకే. 5వ తరగతి చదువుతున్నాను. ఓకే. నాకు ఇంత ప్రౌడ్ పేరెంట్స్ ఉండడం వల్ల, ఇంత ప్రౌడ్ గురుగారు ఉండడం వల్ల నేను కాన్ఫిడెన్స్తో ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాను. ఓకే. ఇంకా ఈ ఆర్గనైజేషన్ చాలా బాగుంది. ఓకే. నేను ఇంకా మంచి ప్రోగ్రామ్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్. ఎన్ని సాంగ్స్ మీద పర్ఫార్మెన్స్ చేశారు? నేను ఇంటికి వచ్చి ఒకటే 2 songs నేర్చుకున్నాను. అచ్చా. లాస్ట్ ప్రోగ్రామ్లో నేను ఒకటి చేశాను, ఇప్పుడు ఒకటి చేశాను. ఓకే. ఈ రోజు ఎలా అనిపించింది మీకు ఇంత గొప్ప వేదిక మీద మీరు పెద్దోళ్ళు చేతులుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు చాలా సంతోషంగా అనిపించింది, ఇంకా గౌరవం కూడా అనిపించింది. ఓకే. ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? నేను 5వ తరగతి చదువుతున్నాను. నేను తక్కువ గ్లోబల్ స్కూల్లో బాలాజీ డెవలప్లో చదువుతున్నాను. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫార్మెన్స్ చేశారా? నేను 5 to 6 times అలా చేశాను. నాకు అన్ని మంచిగా పర్ఫార్మెన్స్ చేయడానికి సపోర్ట్. ఓకే. అచ్చా. మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను మంచి డాన్స్ టీచర్ అవ్వాలనుకుంటున్నాను. మంచి డాన్సర్. ఓకే. మీ ఎస్. I'm from Hyderabad. Yes sir. So this is Bharata Kalotsavam. Yes sir. Conducted by Niharika and Pavan Kumar. Okay. సో వీళ్ళిద్దరు కలిపి కండక్ట్ చేశారు ఈవెంట్. చాలా బాగా జరిగింది. పొద్దుట మార్నింగ్ 8 నుంచి స్టార్ట్ అయింది. Yes sir. ఇంకా స్టిల్ ఎప్పటి వరకు జరిగింది. కంటిన్యూగా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. Yes sir. ఎంతమంది స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం? నియర్లీ 300+ ఖచ్చితంగా చేస్తుంటారు మార్నింగ్ నుంచి. ఓకే. డిఫరెంట్ బ్యాచెస్ కింద ఆల్మోస్ట్ ఒక 15 డాన్స్ టీచర్స్ ఇందులో పార్టిసిపేట్ చేశారు పొద్దు నుంచి. మీ ద్వారా ఎంతమంది స్టూడెంట్స్ ఇక్కడ రావడం? నా ద్వారా 9 స్టూడెంట్స్ వచ్చారు. ఓకే. ఇంకా నాకన్నా ఎక్కువ స్టూడెంట్స్ తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ 15 to 20 స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ. రవీంద్ర భారతిలో అనేది ఒక మంచి స్టేజ్ హైదరాబాద్కి. సో అందులో నా స్టూడెంట్స్ చేశారంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ దిస్ ఇస్ ప్రైడ్. సార్ వీళ్ళ సక్సెస్ ని, వీళ్ళని ఇంత చిన్న వయసులో ఈ విజయాన్ని చూసి యాజ్ గురుగా మీకు ఎలా అనిపిస్తుంటుంది? సార్ టు బి వెరీ ఫ్రాంక్, ఇది వాళ్ళ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద. Yes sir. అది ఇంత మంచి దాని మీద రావడం అంటే ఇట్స్ నాట్ వర్డ్స్ లో చెప్పలేనిది. Yes sir. ఐ వాంట్ టు అప్రిషియేట్ ఆల్ ద పేరెంట్స్. యాక్చువల్లీ ఆ పేరెంట్స్ అంత శ్రద్ధగా తీసుకురాకపోతే ఇదంతా అవ్వదు. అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా అంతే ప్రాక్టీస్ చేశారు అట్లానే. Yes sir. అంత ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అయినా వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా చేయడానికి ట్రై చేశారు. Yes sir. సో ఇక్కడ నుంచి వాళ్ళ జర్నీ స్టార్ట్ అయిందంటే వీ షుడ్ అప్రిషియేట్ దమ్. Yes sir. Thank you sir. Beautiful sir. Super. Thank you. హలో, నా పేరు పద్మహరి. Okay. మా గురువు గారు హరి శర్వన్ గారు. Okay. మేము మత్స్యకూర్మ వరహ సాంగ్ ఈ రవీంద్ర భారతిలో చేయడం జరిగింది. చాలా బాగా చేసాము. మా లాస్ట్ పర్ఫార్మెన్స్ అయినా చాలా మంది ఎనర్జీగా చేసాము. అంతా మా హరి గురు సార్ వల్లనే. తనే మాకు చాలా ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు. ఆయన కూడా వేస్తూ ఉంటారు, మమ్మల్ని ప్రజెంటేషన్స్కి తీసుకెళ్తూ ఉంటారు. స్టేజ్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే మేము భయపడకుండా ఉండడానికి, కొంచెం కాన్ఫిడెంట్ రావడానికి అలా చేపిస్తూ ఉంటారు. మేమందరికీ మా గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రవీంద్ర భారతికి మేము వచ్చి నృత్య ప్రదర్శన ఇచ్చినందుకు మాకు చాలా రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ. ఎలా అనిపించింది ఈరోజు మీకు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం మీకు ఎలా అనిపించింది? నాకు అంటే ఇది ఫస్ట్ అవార్డు అనమాట. నేను ఎప్పుడు ఎక్కడ ప్రెజెంట్ చేయలేదు. అది మా సార్ వల్లనే ఇక్కడికి ఈ రవీంద్ర భారతిలో నృత్యం చేయడానికి
చేయడానికి కొంచెం ధైర్యం వచ్చింది. ఓకే, ఎన్ని సంవత్సరాలు మీరు డాన్స్ ట్రైనింగ్ తీసుకున్నారు? 2 years అవుతుంది. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు డాన్సెస్లో? డాన్స్లో ఒక 3 songs నేర్చుకున్నాను. ఓకే, దాంతో ఇప్పుడు ఒక సాంగ్. ఓకే. ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు వచ్చింది? ఎడ్యుకేషన్ నేను బీటెక్ అయిపోయింది, ప్లస్ జాబ్ చేస్తాను. మంచిగానే ఉంది. చెప్పండి మీ పేరు. సాధ్య. ఓకే, మీ పర్ఫార్మెన్స్ ఇన్ పుష్పాంజలి. తెలుగులో చెప్పండి. ఫస్ట్ నుంచి చెప్పు, తెలుగులో చెప్పు. నా పేరు ఆద్య. నేను పుష్పాంజలిలో పర్ఫామ్ చేశాను. ఓకే, మీ గురుగారి పేరు? గురుగారి పేరు శ్రీ చైతన్య. ఓకే, ఎన్ని సాంగ్స్ మీద మీరు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది? 2 songs. 2 songs. ఓకే, ఈరోజు ఎలా అనిపించింది మీరు ఇంత గొప్ప వేదిక మీద పర్ఫామ్ చేయడం? హ్యాపీగా అనిపించిందా? స్కూల్లో కూడా ఎప్పుడైనా పర్ఫామ్ చేశారా? స్కూల్లో లేదు, వేరే స్టేజెస్ మీద, వేరే ఫంక్షన్స్లో? చేశాను. అచ్చా, ఇంకా ఏ స్కూల్, ఏ క్లాస్ అవుతున్నారు మీరు? 3rd క్లాస్ తత్వ గ్లోబల్ స్కూల్లో చదువుతాను. ఓకే, స్కూల్లో కూడా మెడల్స్ వచ్చాయి అప్పుడే మీకు? మెడల్స్ కానివ్వండి, అవార్డ్స్ కానివ్వండి? మెడల్స్ వచ్చినాయి. ఓకే, ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్స్తో పాటు వేరే ఆర్ట్స్? మ్యూజిక్, గుడ్ గుడ్, వెరీ గుడ్. ఇంకా స్విమ్మింగ్. వెరీ నైస్. ఇంకా సైక్లింగ్, కరాటే, స్పోర్ట్స్ ఏమైనా? పెయింటింగ్, డ్రాయింగ్ అలాంటివి? పెయింటింగ్ నేర్చుకున్నాను. ఓకే, ఇంకా మీ గురుగారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఎలా నేర్పిస్తున్నారు? బాగా నేర్పిస్తున్నారు చాలా. ఓకే, మీ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ మీకు ఎలా ఉంది? మాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, మీ డ్రీమ్ ఏంది, మీ గోల్ ఏంది, మీ అంబిషన్ ఏంది, మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు? నేను పెద్దాక డాక్టర్ అవ్వాలని. వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. మనసు నుంచి చెప్పింది పాప. గుడ్. ఇంకా మీ ఇన్స్పిరేషన్ ఎవరు, మీ రోల్ మోడల్ ఎవరు? హ్యాపీగా ఉందండి. ఓకే, అంటే మాకు ఫస్ట్ నుంచి క్లాసికల్ డాన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎస్, సో అందుకే మా పాపం ఫస్ట్ చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్పిస్తాం. ఎస్. మేడం, ఇంత పంక్చువాలిటీ, ఇంత డిసిప్లిన్, ఇంత బ్యూటిఫుల్ ఇంగ్లీష్ కానివ్వండి, ఏ విధంగా శిక్షణ ఇవ్వగలిగారు? ప్లస్ డాన్స్ ట్రైనింగ్, ఇవన్నిటిని ఏ విధంగా ట్రైనింగ్ ఇవ్వగలిగారు? ఇంత చిన్న వయసులో ఆమె అన్ని ప్రతిదీ క్యాచ్ చేయగలిగింది. అంటే ఫస్ట్ స్కూల్ అండి, తత్వ గ్లోబల్లో చదువుతుంది. ఓకే, సో అక్కడ డిసిప్లిన్ అనేది ఫస్ట్ ఇంట్లో, తర్వాత స్కూల్లో ఎస్, అక్కడ చాలా డిసిప్లిన్గా ఉంటుంది. ఓకే, అది ఒకటి హెల్ప్ అయింది. ఓకే. సో చైతన్య మేడం కూడా ఫస్ట్ నుంచి చాలా బాగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని బాగా చాలా పేషెన్స్గా నేర్పించారు. ఓకే. సో తను ఆ ఇంట్రెస్ట్తో ఇక్కడ వరకు వచ్చింది. మేడం, ఈ అవకాశం ఇచ్చిన సమజ్దక్కి ఆర్గనైజర్కి, గురుగారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చాలా ధన్యవాదాలండి. ఓకే, ఎందుకంటే పిల్లలకి ఇలాంటి అవకాశాలు ఇస్తే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎస్. సో ఈ కమిటీ అందరికీ చాలా ధన్యవాదాలు. మేడం, పాప గారు తన ఒపీనియన్ డాక్టర్ కావాలని చెప్పారు. ఆ లక్షణం, ఆ టాలెంట్ ఖచ్చితంగా ఉంది. మీ సపోర్ట్, కోఆపరేషన్ ఎంతవరకు ఉంటుంది? తప్పకుండా ఉంటుందండి మా సపోర్ట్. సో తను ఏది కావాలన్నా అది అవుతాను, మేము ఎంత చేయగలమో అంత సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం.